హరి ఓం శ్రీ గురుదేవ దత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. మనం చాలా సార్లు అనేక మంది సద్గురువులను స్మరించుకుందాము. ఇప్పుడు ఒకసారి సద్గురు లక్షణాలు ఎలా ఉంటాయో స్మరించుకుందాం అన్నమాట. తన జీవితాన్నే ఒక బోధగా మలిచేటువంటి సద్గురువులు తాము పొందిన స్థితిని ఇతరులకి ఇవ్వాలన్న తపన చూసిన తర్వాత నిజమైనటువంటి సద్గురువులు ఎవరో తెలుస్తుందన్నమాట. తాను పొందిన స్థితిని ఇతరులకు అందించాలన్న వ్యాస మహర్షి తపన, లోకులు ఎన్ని కష్టాలు పెడుతున్నా తన 100 మంది కొడుకులను చంపేసిన చెలించని వశిష్ఠుని యొక్క ఆత్మస్థైర్యము, అలాగే పరమార్థాన్ని 10 మందికి పంచాలన్నటువంటి వ్యాసుని యొక్క తపన, ఆ పరమాత్మని తన రూపంగానే దర్శిస్తూ అందరిలోనూ చూడగలిగినటువంటి ఒక రమణ మహర్షి, ఒక మహాత్ములు జన్మిస్తే ఒక నదికి వరద వచ్చినట్లు మంచి వృక్షాలు, మంచి మట్టితో పాటు అర్హత లేనటువంటి చెత్త చెదారాలను కూడా తనతో పాటు తీసుకెళ్లేటువంటి మహాత్ములైనటువంటి రామకృష్ణ పరమహంస గారు చెప్పినటువంటి ఇలాగే అద్భుతమైనటువంటి వారి జీవితం. పరోపకార్థం ఇదం శరీరం అనేటువంటి తెలియజేసేటువంటి అన్నమాట. ప్రతి సద్గురువులోనూ ఇలాంటి మంచి లక్షణాలు మనకు దర్శనమిస్తూనే ఉంటాయి. వారికి మంచి చేయకపోతే అసలు నిద్రే పట్టదు. ఆత్మస్వరూపులైనటువంటి జీవులను ఉద్ధరించడమే కానీ ఇక్కడ మోసం చేయటం అంటూ జరగదన్నమాట. ఇలాంటి ఎంతో అద్భుతమైనటువంటి మహాత్ములు ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో ఎవరికి తెలియదు. కాబట్టి గుర్తించగల శక్తి సామర్థ్యాలు మనలో పెంచుకొని మంచి సద్గురువుని ఎంచుకొని సేవించి తరిస్తారని అనేక మంది మహాత్ముల జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకుందాం. మనం ఇలాంటి ఎంతో అద్భుతమైనటువంటి మహాత్ముల్ని వివిధ సందర్భాల్లో మనం స్మరించుకుంటూనే ఉందాము. దత్తార్పణమస్తు.